మార్చి 19 ఉగాది పండుగ వచ్చేలోపు వెంటనే ఇవి తెలుసుకోండి. ఈ నెల మార్చి 19వ తేదీ గురువారం నాడు మన తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగ రాబోతుంది. మార్చి 19వ తేదీ ఉగాది నుండి శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. అయితే ఉగాదికి ముందు అమావాస్య వస్తుంది. కాబట్టి ఉగాది పండుగకు ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, పూజ ఏ సమయంలో చేయాలి, పాటించాల్సిన నియమాలేమిటి అనే విషయాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నియమాలు పాటించడం ద్వారా ఈ కొత్త సంవత్సరం అంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించవచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కామెంట్స్లో ఓం నమఃశివాయ అని రాయండి. ఈ కొత్త సంవత్సరం అంతా మీ కుటుంబానికి బాగా కలిసి రావాలంటే ఈ ఉగాది పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన పౌరాణిక మరియు పంచాంగ నియమాన్ని గమనించాలి. మార్చి 18వ తేదీ ఉదయం 8:25 అమావాస్య ఘడియలు ప్రారంభమైపోతాయి. అమావాస్య రోజున ఇంటిని పూజగదిని శుభ్రం చేయకూడదు. పోనీ దానికి ముందు రోజు మంగళవారం అంటే మార్చి 17వ తేదీ చేద్దామా అంటే శాస్త్రాల ప్రకారం మంగళవారం నాడు ఇల్లు కడగడం, బూజు దులపడం అస్సలు చేయకూడదు. కాబట్టి ఉగాది పండుగ కోసం మీరు సోమవారం నాడే అంటే మార్చి 16వ తేదీ ఇల్లంతా బూజులు దులపడం, ఇల్లు కడగడం లాంటి పనులన్నీ పూర్తి చేసుకోండి. అలాగే మీ బెడ్షీట్లు, డోర్ కర్టన్స్ కూడా ఈ రోజే ఉతుక్కోండి. ఇంట్లో ఉన్న పనికిరాని పాత వస్తువులు, పాత న్యూస్ పేపర్లు, తుప్పుపట్టిన ఇనుప సామాన్లు వెంటనే తీసేయండి. లేకపోతే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇక ఉగాది పండుగ రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా ఒకసారి తడిగుడ్డ పెట్టి శుభ్రంగా తుడుచుకోండి. ఆ తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు కానీ గంగాజలం కానీ చిలకరించుకోండి. తద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పగలరు అమ్మవారి ఉపాసకులు రామచంద్ర సిద్ధాంతి గారు. మనలో చాలా మంది కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతుంటారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకు 100% పరిష్కారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం ప్రత్యేకమైన మంత్ర పద్ధతిలో చేయగలరు. అయితే ఆలస్యం చేయకుండా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది, నాది గ్యారంటీ. అయితే సంప్రదించవలసిన నెంబర్ రామచంద్ర సిద్ధాంతి గారు 901433393338. అలాగే ఉగాది రోజున ఎట్టు పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. పూజ గదిని శుభ్రం చేసుకున్నాక దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ పొట్లు పెట్టుకోండి. పూజ గదిలో న్యూస్ పేపర్లు వేసే అలవాటుంటే ఈ ఉగాది నుండి ఆ అలవాటు మార్చుకుని ఒక పట్టు వస్త్రాన్ని కానీ లేదా తెల్లటి కాటన్ వస్త్రాన్ని కానీ పరుచుకోండి. పాతబడిన పటాలు ఉంటే తీసేసి కొత్తవి పెట్టుకోండి. ముఖ్యంగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ పూజగది ఉత్తర దిశలో పెట్టుకోండి. సంవత్సరమంతా ధనధాన్యాలకు కొరత ఉండదు. మార్చి 19 ఉగాది పండుగ నాడు ఉదయం 6 గంటల నుండి 9 గంటల మధ్యలో ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి. స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో ముగ్గు వేసి మామిడి తోరణాలు కట్టుకోండి. రాగి కలశంలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి రాగి చెంబులో నీళ్లు పోసి మీ పూజగది ఈశాన్యంలో పెట్టుకోండి. పండుగ గురువారం వచ్చింది కాబట్టి శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. చింతపండు, బెల్లం, పచ్చిమిర్చి లేదా కారం, మామిడి తురుము, వేపపూత, ఉప్పు వీటన్నిటితో ఉగాది పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి కుటుంబమంతా ప్రసాదంగా స్వీకరించాలి. ఈ కొత్త సంవత్సరం ఉగాది పండుగ రోజున ప్రతి ఒక్కరూ తులసి కోటను పూజించండి. నెయ్యి దీపం వెలిగించి 5 ప్రదక్షిణలు చేస్తే సకల శుభాలు కలుగుతాయి.
ఒక కొత్త మట్టి కుండను కొని మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకుంటే ధనపరంగా బాగా అభివృద్ధి చెందుతారు. అప్పుల సమస్యలతో బాధపడేవారు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నవారు ఈరోజు గణపతి ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. వివాహ ప్రయత్నాలు చేసేవారు సన్నజాజులతో విష్ణుమూర్తిని, వ్యాపారస్తులు గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే త్వరలో శుభఫలితాలు చూస్తారు. ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి లోపలి వైపు వేలాడదీయండి. నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఉగాది నాడు తైలాభ్యంగన స్నానం అంటే ఒంటికి నూనె రాసుకుని చేసే స్నానం తప్పకుండా చేయాలి. తైలంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని నమ్మకం. అలాగే పూజ గదిలో తమలపాకులు తప్పనిసరిగా పెట్టుకోండి. అందులో సరస్వతీదేవి, లక్ష్మీదేవి నివసిస్తారు. ఈ ఉగాది పండుగ రోజున ప్రతి ఒక్కరూ తమ పూజ గదిలో లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్ష్మీ గవ్వలు లేదా గోమతీ చక్రాలను ఉంచి పూజించండి. సముద్ర మథన సమయంలో లక్ష్మీదేవితో పాటే ఈ గవ్వలు, గోమతీ చక్రాలు కూడా ఉద్భవించాయని మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఉగాది నాడు వీటిని పూజామందిరంలో పెట్టుకుని కుంకుమతో పూజిస్తే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మిని పూజించినట్లే. అలాగే అష్టైశ్వర్యాలను ప్రసాదించే శ్రీ యంత్రం కూడా ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఉగాది పండుగ నాడు ఈ శ్రీ యంత్రానికి పాలాభిషేకం లేదా జలాభిషేకం చేసి పూజిస్తే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అమాంతం పెరిగి ఈ సంవత్సరమంతా ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు. హిందూ ధర్మంలో ఉగాది పండుగ అత్యంత శుభప్రదమైన స్వయం సిద్ధ ముహూర్తం. కాబట్టి ఈరోజు ఏ మంచి పని ప్రారంభించినా ముహూర్తం చూడక్కర్లేదు, విజయాలు సాధిస్తారు. అలాగే దగ్గర్లో ఉన్న దేవాలయానికి వెళ్లి పంచాంగ శ్రవణం వినండి. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి గోవుకు ప్రదక్షిణలు చేసి అరటిపండు తినిపించండి. లక్ష్మీదేవి సంతోషించి కోరిన వరాలు ప్రసాదిస్తుంది. నరదిష్టి తొలగిపోవటానికి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తువేయండి. ముఖ్యంగా సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుని అర్ఘ్యం సమర్పించండి. ఎండాకాలం వస్తోంది కాబట్టి ఒక మట్టి కుండలో నీళ్లు నింపి బ్రాహ్మణుడికి దానం చేయటం చాలా పుణ్యప్రదం. ఈ పండుగ రోజున గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. పండుగ నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు. ఇంట్లో భార్యాభర్తలు గొడవలు పడకూడదు. అలాగే ఎవరి దగ్గర అప్పు చేయకూడదు. జుట్టు కత్తిరించటం, గోర్లు కత్తిరించటం లాంటివి అస్సలు చేయకండి. ముఖ్యంగా ఈ ఉగాది పండుగ నాడు నలుపు రంగు వస్త్రాలు అస్సలు ధరించకూడదు. ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించటం చాలా శుభప్రదం. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు విష్ణుమూర్తికి తులసిమాల సమర్పించి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఇక ఈ పండుగ రోజున ఎవరికైనా మామిడి పండు దానం చేస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయి. మజ్జిగ దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది. నల్ల నువ్వులు దానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ ఉగాది పండుగ మీ కుటుంబానికి సకల విజయాలను, అష్టైశ్వర్యాలను అందించాలని ఆశిస్తున్నాను. ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి.